ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 12.1 అడుగులకు చేరుకుంది. 10,20,000 క్యూసెక్కులు నీరు సముద్రంలో విడుదల చేశారు. బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నీటి ప్రవాహం పోటెత్తడంతో విలీన మండలాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం 12.5 నుంచి 13 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉంది. గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ధవళేశ్వరం వద్ద 12 అడుగులకు నీటి మట్టం చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి హరీష్? సిద్ధు, ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో గోదావరిలో వరద నీటి మట్టం పెరుగుతుంటుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర అయితే 12.4 అడుగులకు ఇక్కడ వరద నీటి మట్టం చేరుకుంది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. మొత్తం బ్యారేజ్కున్న 175 గేట్లు ఎత్తివేసి 10,65,000 క్యూసెక్కుల నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. ఈ సీజన్లో 4వసారి గోదావరికి వరద రావడం జరిగింది. మొదటి ప్రమాద హెచ్చరిక దాటి రావడం అయితే ఇది 4వసారి అని చెప్పొచ్చు. గతంలో వచ్చిన వరదకు సంబంధించి అయితే రెండో ప్రమాద హెచ్చరిక అంటే 13.75 అడుగులు, దాదాపు 13 లక్షల క్యూసెక్కుల నీటి వరకు కొన్ని రోజుల క్రితం రావడం జరిగింది. ప్రస్తుతం మళ్ళీ 4వసారి వరద కష్టాలు ఇక్కడ మొదలయ్యాయి. ప్రధానంగా విలీన మండలాల్లో ఏజెన్సీలో ఉన్న చింతూరు, వియర్పురం, కోనవరం, ఎటపాక ప్రాంతాలకైతే చాలా పెద్ద సమస్య వస్తుంది. ఎందుకంటే అక్కడ గోదావరితో పాటు శబరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతోపాటు ఆ స్థానికంగా ఉండే కొండవాగులు కూడా, సోకులేరు లాంటి వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ సోకులేరు వాగు వల్ల విఆర్పురం, ఆంధ్ర తెలంగాణకు మధ్య రాకపోకలు కూడా నిలిచిపోయినాయి. అదేవిధంగా 326 జాతీయ రహదారి మీద కూడా వరద నీరు వచ్చింది. సోకులేరు వాగు పొంగి వరద నీరు చింతూరుకు సమీపంలో ఉన్న ఈ 326 రోడ్డు మీదకి రావడంతో ఆంధ్ర, ఒరిస్సాల మధ్య రాకపోకలు, రవాణా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. అదేవిధంగా ఈ ఏవైతే మండల కేంద్రాలు ఉన్నాయో చింతూరు, విఆర్పురం, కోనవరం, ఎటపాక మండల కేంద్రాల నుంచి గ్రామాల్లోకి వెళ్ళడానికి అనేక చోట్ల దాదాపు 16 చోట్ల ఈ వరద రావడం జరిగింది. దాంతో 80 గ్రామాలకు, గిరిజన గ్రామాలకు రాకపోకలు అయితే నిలిచిపోయినాయి. ప్రధానంగా కోనవరం దగ్గర అయితే శబరి గోదావరి సంగమం ఉంటుంది. ఈ ప్రాంతంలో వరద ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు 45 అడుగుల వరకు ఇక్కడ గోదావరి వరద ఉధృతి కనిపిస్తుంది. దీని ప్రభావంతో చుట్టుపక్కల ఇళ్లలో కూడా, కాలనీల్లో కూడా ఈ వరద నీరు ప్రవేశించే పరిస్థితి, అదే సిచ్యువేషన్ కూడా ఇప్పుడు అక్కడ నెలకొంది. దీంతో అధికారులు ఇప్పుడు వాళ్ళని అప్రమత్తమై ఇతర ప్రాంతాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్తున్నారు. ముందస్తు ప్రికాషన్ చర్యలు అయితే అక్కడ పెద్దగా తీసుకున్నట్టు ఏం కనిపించలేదు. వరద ఉధృతి పెరిగితే వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు వెళ్ళమని చెప్తున్నారు. పెద్దగా సహాయ చర్యలు అయితే అక్కడ అందుబాటులో ఉండే పరిస్థితి కూడా కనబడలేదు. కేవలం ఎప్పటికప్పుడు ప్రజలను హెచ్చరిస్తున్నారు. మరోవైపు దిగువన కోనసీమలో అయితే ఇప్పటికే కాజ్వేలు, ఏవైతే కరకాలంక కాజ్వే, గంటి పెద్దపూడి కాజ్వే, ఎదురుబిడియం కాజ్వే, ఈ ప్రాంతాలకు సంబంధించి దాదాపు 14 లంక విలేజ్లు ఉన్నాయి, లంక గ్రామాలు. మైదాన ప్రాంతాలకు రావాలంటే వీటిని గోదావరి వరదను దాటి రావాల్సి ఉంటుంది. దాంతో ఈ ప్రాంతాల్లో పడవలపై రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి. లోతటి ప్రాంతాల్లో కూడా వరద నీరు చేరుతుంది. అయితే రెండో ప్రమాద హెచ్చరిక దాటే వరకు లంకల్లో అయితే పూర్తి స్థాయిలో గోదావరి నీరు ప్రవేశించే అవకాశం లేదు. ప్రస్తుతానికైతే బ్యారేజ్ దగ్గర 12.4 అడుగు నీటి మట్టం అయితే కొనసాగుతుంది. ఇంకాస్త పెరిగి మళ్ళీ తగ్గే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. సిద్ధు. ఓకే హరీష్.